హైదరాబాద్ మెట్రో రైలు మరో మైలురాయిని చేరుకోనుంది. అమీర్పేట్ హైటెక్ సిటీ మార్గంలో రైలు నడిపేందుకు అన్ని అనుమతులు వచ్చాయి. త్వరలో ప్రారంభిస్తారని తెలియడంతో భాగ్యనగర వాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్ సిటీ మెట్రో పరుగులు తీసేందుకు రంగం సిద్ధమైంది. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ మార్గంలో ట్రయల్ రన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. రైలు భద్రతా కమిషనర్ నుంచి తుది అనుమతులు కూడా వచ్చాయి. మరో 10 రోజుల్లో హైటెక్ కు మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో 29 కిలోమీటర్లు, నాగోల్ నుంచి అమీర్పేటకు 17 కిలోమీటర్ల మెట్రో లైన్ ఇప్పటికే ప్రారంభమైంది. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీకి 10 కిలోమీటర్ల మెట్రోకు సంబంధించి అనుమతులు వచ్చినందున నగరంలో మొత్తం 56 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమీర్పేట్ హైటెక్ సిటీ మెట్రో మార్గంలో 8 మెట్రో స్టేషన్లున్నాయి. మధురానగర్ మెట్రో స్టేషన్ పూర్తిగా మహిళలతో నిర్వహించబోతున్నారు. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు హైటెక్ సిటీ మార్గం అందుబాటులోకి వస్తుండటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రావడం వలన ట్రాఫిక్ ని ఎదుర్కొనేది పోతుంది. ఇప్పుడు ఫ్రైడే అయితే వీకెండ్స్ కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది, ఇంటికి వెళ్ళేదానికి లేట్ అవుతూ ఉంటుంది. ఈవినింగ్ టైంలో మెట్రో ఉంటే ఈజీగా రీచ్ అయ్యేదానికి లేదంటే అర్లీగా వెళ్ళేదానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు అమీర్పేట నుండి ఇక్కడ రావడానికి మోస్ట్లీ 1.5 hours పడుతుంది ట్రాఫిక్ వల్ల. బట్ ఇప్పుడు మెట్రో రావడం వల్ల నాకు 20 minutes 15 minutesలో వెళ్ళిపోవచ్చు మోస్ట్లీ. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి కోటి ఆశలతో మేమంతా కూడా ఎదురు చూస్తున్నాము. హైటెక్ సిటీకి వస్తున్నసరికి చాలా ఆనందంగా అనిపించింది. ఉదయం పూట సుమారుగా 9 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం పూట కూడా సుమారుగా 6 గంటల నుంచి 10 గంటల వరకు చాలా హెవీ ట్రాఫిక్గా ఉంటుంది. మెట్రో ట్రైన్ రావడం వల్ల ఇవన్నీ కూడా తొలగిపోయి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చక్కగా అందరూ కూడా సురక్షితంగా ప్రయాణం జరిగి అందరూ క్షేమంగా చేరుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మెట్రో పెట్టడం వల్ల మనకి యూజ్ అవుతుంది, త్వరగా జర్నీ కూడా బాగా త్వరగా అయిపోతుంది. दिस इज गुड फॉर दिस गवर्नमेंट, तेलंगाना गवर्नमेंट, जो ट्रैफिक हर जगह मिलता है उससे भी प्रॉब्लम सॉर्ट आउट हो जाएगी और हम कम से कम समय में अपने स्थान पर पहुंच जाएंगे जहां हमें जाना होगा. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు మొత్తం 8 స్టేజ్లు దాటుకుంటూ హైటెక్ సిటీకి చేరుకుంటుంది మెట్రో రైల్. అయితే హైటెక్ సిటీ ప్రాంతంలో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటు ఐటీ ఎంప్లాయీస్ కానీ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా రోజువారీ సమయం మొత్తం కూడా రోడ్లపైన ట్రాఫిక్లోనే ఉంటుంది. కానీ ఈ మెట్రో రావడంతో తనకు సమయం చాలా కలిసి వస్తుందని చెప్పి ఎంప్లాయీస్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో కార్తిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.